వెల్కమ్ టు అవర్ ఛానల్ లాభంతుల రామమూర్తి. వరల్డ్ టీచర్స్ ఆర్ బార్న్ నాట్ మేడ్. ప్రపంచ గురువులు, సాధులు, సిద్ధకులు, సిద్ధులు అందరూ కూడా ఆల్రెడీ తయారయ్యే జన్మిస్తారు. జన్మించిన తర్వాత తయారవ్వరు. అటువంటి వారిలో భగవాన్ రమణ మహర్షి ప్రథములు, జిల్లెలమూడి అమ్మవారు, సద్గురు సుబ్రహ్మణ్యం గారు, ఇటువంటి వాళ్ళు ఎంతోమంది మన హిందూ దేశంలో పుట్టడం అనేటువంటిదే మనందరి యొక్క అదృష్టం. అందరికీ కూడా మన కస్టమర్స్ అందరికీ కూడా స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ, జ్ఞానధార రమణ సత్సంగం అఖ్యాశ్రమం వారి జ్ఞానధార. ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక పని చేయడానికే ఈ భూమి మీద ఉద్భవించారు. మనం పుట్టకముందే ఆ పని నిర్ణయించి మనల్ని పంపించడం అనేటువంటిది జరుగుతుంది. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా కానీ నిన్ను దేనికోసమైతే ఈ భూమి మీదికి పంపించాడో అది తప్పనిసరిగా బలవంతంగానైనా కానీ ఆయన చేయించుకుంటాడు. జగన్నాటక సూత్రధారి. మంచైనా చెడైనా మొత్తం ఆయనే. ఘోరాలైనా అఘోరాలైనా మొత్తం కూడా ఆయనే. నా ఇష్టం అంటాడు. ఎందుకు అని అడిగేటువంటి హక్కు నీకు లేదు. అది నా ఇష్టం అంతే, నేను పుట్టించాను, నీ చేత చేయించుకోవాలనుకుంటున్నాను అని అంటాడు. దేనికి తాను కర్తను కాను అని తెలుసుకోవడమే కర్మయోగ రహస్యం అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. కర్తే లేకపోతే కర్మ ఎలా జరుగుతుంది అని నీవు ఆలోచించాల్సినటువంటి పనే లేదు. అహంకారం లేనటువంటి స్థితిలో కర్మ దానంతటా అదే జరుగుతూ ఉంటుంది, అంతే. ఇది చేస్తాను, అది చేస్తాను అని ముందుగానే నేను నిర్ణయించుకోకూడదు. జరగాలని రూలేం లేదు అక్కడ. జరగవచ్చు, జరగకపోవచ్చు. భగవాన్ రమణ మహర్షిలాగా నీవు సర్వసంగ పరిత్యాగం చేయగలవా? ఆయన 5వ తరగతి వరకే చదువుకుంది. మరి ఎంతోమంది యోగులకు, ఆధ్యాత్మికవేత్తలకు, కవులకి తెలియనటువంటి వేదాంత రహస్యాలన్నీ కూడా పాతాళ గుహలో, కొండ గుహలో ఉండి వివరించారు. ఆయన అన్నదే వేదమైంది, ఆయన ఉన్నదే క్షేత్రమైంది. దేశ విదేశాల నుండి ఎంతోమంది ఆయన యొక్క అమృత వాక్కుల కోసం వచ్చేటువంటి వాళ్ళు. మరి అంత శక్తి ఎలా వచ్చింది? కేవలం 5వ తరగతి చదువుకున్నటువంటి పిల్లవానికి అంత శక్తి ఎలా వచ్చింది? ఒక్కసారి ఆలోచించండి. కేవలం తపశ్శక్తి వల్లనే సాధ్యమైంది. పోనీ అలాగా నువ్వు ఉండగలవా? నేను ఉండగలనా? ఉండలేము, అంతే. అంటే మనకు అలా ఉండే శక్తి లేదు. మనం మనలాగే ఉన్నాం, ఆయన ఆయనలాగే ఉంటాడు, అంతే. ఆయనలాగా ఉండాలని అనుకరించినట్లయితే అది జరిగే పనే కాదు. భగవాన్ రమణ మహర్షి సర్వసంగ పరిత్యాగి అయి మహాశివుడికి, అరుణాచలేశ్వరుడికి కన్నీళ్లతో అభిషేకం చేశాడు. చూడండి, ఆర్తి అంటే అది. మనలాగా మన ఇష్టం వచ్చిన కోరికలు కోరలా ఆయన. అప్పా నీ ఆజ్ఞ ప్రకారమే వచ్చాము, నీ ఇష్టం ఏం చేయమంటావు అన్నాడు. అప్పుడు గర్భగుడి శివలింగం నుండి పాతాళ గుహలో కూర్చొని తపస్సు చేయమన్నాడు. ఆ శబ్దాలు వచ్చాయి, అంతే. 85 సంవత్సరాలు పాతాళ గుహలో తపస్సు చేశారు. మరి ఆ విధంగా ఎవడైనా చేయగలడా? మహాశివుని యొక్క సాక్షాత్కారాన్ని పొంది ఆయన మాటలు వినేటువంటి అదృష్టం ఎవరికైనా ఉందే? లేనే లేదు. కాబట్టి కావాలి, వద్దు, ఈ రెండింటినీ కూడా వదిలేస్తే అదే ముక్తి అనేటువంటిది అవుతుంది. ప్రతి ఒక్కడికి కూడా మౌనమే బలం, వాగడం బలహీనత. కాబట్టి అతిగా వాగవాకు, మౌనంగా ఉండడం నేర్చుకో. అదే నేను అదే, ఐఆమ్ దట్ ఐఆమ్ అనుకోవడమే ముక్తి. భగవంతుని కోరవలసింది ఆయన్నే కోరాలంతే. నీవే నాకు కావాలి అని కోరాలి. ఇది ఎవడైనా కోరుతున్నాడా? ఎవడు కోరడు. మా అమ్మాయికి పెళ్లి కావాలి, మా అబ్బాయికి ఎంసెట్లో ర్యాంకులు రావాలి, తర్వాత ఆ బీటెక్, ఆటెక్, ఈటెక్, ఎంటెక్లు చేయాలి, లక్షలు సంపాదించాలి. ఇది మన కోరికలు అన్నమాట. నీవే నాకు కావాలి అనేటువంటి వాళ్ళు ఎవరు? ఎవడు లేడు. అందుకని మనకు భగవత్ సాక్షాత్కారం అనేది జరగదు. మన కోరికలన్నీ కూడా మన స్వార్థం కోసం కోరుతున్నాం అన్నమాట. అది జరిగేది.
అప్పా నీ ఆజ్ఞ ప్రకారం నువ్వు రమ్మన్నావు, నేను వచ్చాను అన్నాడు ఆయన రమణ మహర్షి. అందుకని భగవంతుని మహాశివుడు కనబడి ఆయనతో మాట్లాడాడు. అలాగే భక్త కన్నప్పకు కూడా, భక్త రామదాసుకు కూడా మనం శిలలలో ఏదైతే చూస్తున్నామో ఆ నిజస్వరూపం చూసి మాట్లాడినటువంటి మహానుభావులు మన హిందూ దేశంలోనే ఉన్నారు. అన్ని ధర్మాల కంటే కూడా హిందూ ధర్మం అనేటువంటి చాలా గొప్పది అనడానికి సందేహమే లేదు. మిగిలినటువంటి మత ధర్మాలు మొత్తం కూడా హిందూ ధర్మం మీదనే ఆధారపడి ఉన్నాయి. అది తెలియక కొంతమంది బ్రిటిష్ వాడు ఇచ్చేటువంటి ఎంగులు మెతుకులకు లోబడి వాడి మతాన్ని గుచ్చుకొని నాశనం చేస్తున్నారు హిందూ దేశాన్ని. ఇది చాలా తప్పు. నీ స్వార్థం కోసం దేశాన్ని నాశనం చేస్తావా? నీ స్వార్థం కోసం వాడి మతంలో చేరి, బ్రిటిష్ వాడి మతంలో చేరి హిందూయిజాన్ని నాశనం చేస్తున్నారు కొంతమంది. ఇది చాలా తప్పు అని నేను కాదండి, సద్గురు సుబ్రహ్మణ్యం గారే అన్నారన్నమాట. మీ తల్లిదండ్రుల యొక్క ఆశలు నెరవేర్చండి, మీ తల్లిదండ్రుల యొక్క కోరికలు నెరవేర్చండి. నీ తల్లిదండ్రులని నువ్వు ప్రేమించు, అంతేగాని మిగిలినటువంటి వాళ్ళని ద్వేషించమని ఎవరు చెప్పలే. నీ మత గ్రంథాలు నువ్వు చదువుకో, మిగిలినటువంటి మత గ్రంథాలు కూడా తెలుసుకో. అంతేగాని మిగిలినటువంటి వాళ్ళని ద్వేషించమని, దేవాలయాలు పడేయమని ఎక్కడైనా ఉందే? మరి ఆ విధంగా ఎందుకు చేస్తున్నారు మత ఛాందస్సులు? ఒకసారి ఆలోచించండి. అంటే మనం ఏం చేసినా కానీ